పాలమ్మయ్య వచ్చావా? కాఫీ ఆలస్యమైందని ఆయన కోపడుతున్నారు. నేను చేసేస్తానండి, మీరు వెళ్ళి టిఫిన్ ఇచ్చండి. రాండి టిఫిన్. నేను అడిగింది ఏమిటి, నువ్వు తెచ్చింది ఏమిటి? ఏమడిగాను? డబ్బు. ఏమన్నాడు మీ నాన్న? ఏమన్నాడు మీ నాన్న అంటే మాట్లాడేవే? పెగలే నిన్నే అడిగేది. నెలాఖరు రోజులు కదండి, ఎంత ప్రయత్నం చేసినా వీలు పడలేదట పాపం. ఇంకెప్పుడే ఆయనకి వీలేది? ఎప్పుడంట? 4 రోజుల్లో. 4 రోజులు కాదే, నా ప్రాణాలు పోయేదాకా మీకు డబ్బు దొరకదు. మేనమావ కూతురని పెళ్లి చేస్తున్నాను చూడు, ఆ పాపానికి మీతో పాటు నేను దరిద్రం పెంచాల్సింది. దరిద్ర పోట్టుమోహాలని ఓ సుఖం లేదు, శాంతి లేదు. చిచి, ఏ గూడ్స్ బండి కింద పడి చస్తే. అయ్యో అదేం మాట్లాడండి. జీతం రాగానే నాన్నగారి దగ్గర డబ్బు తీసుకుని నేనే మీకు ఇస్తాను. నువ్వు డబ్బిచ్చేదాకా అవసరాలు ఆగుతాయి అనుకున్నావా? నెల మొదట్ల ఖర్చులు, నెలాఖరు అప్పులు. ఎప్పుడే డబ్బిచ్చేది? అల్లుడి అవసరాలు తెచ్చలేని వాడు అసలు కూతురు పెళ్లి చేసి. ఏంటి మాస్టారు, అల్లుడు గారు అయిన దానికి కాని దానికి అమ్మాయి గారిని నానా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారు. ఇది ఊరుకోలేకపోతే ఊరి పోసుకోవాలి. మీరు కూడా ఏంటి మాస్టారు, ఓ మంచి రోజు చూసి గట్టిగా 4 తగిలించండి. కుక్కిన పేర్లో మూలపడి ఉంటాడు నేను చెప్తాను. ఆ పని చేయడానికి నిమిషం పట్టదు, కానీ అలా చేస్తే నా బిడ్డ కాపురమే ముక్కలైపోతుంది. ఏమిటో కళ్ళతో చూడలేక, కడుపులో దాచుకోలేక ఇలా నోరు నొక్కుంటున్నాను. నాన్న కాఫీ. రేకుండా నీ డబ్బు నువ్వు తీసుకెళ్ళిపోతా. ఇప్పుడు దాని సంగతి ఎందుకయ్యా? నీకు తెలియదురా, నా మాట విని. ఆ డబ్బు మా పెళ్లికి పనికొస్తుంది కదా అని తమ దగ్గర దాచాను. అయినా ఇప్పుడు దాని అవసరం కూడా నాకు లేదు. తమకాడే ఉంచుతుంది. నీకు అవసరం లేకపోవచ్చు, కానీ నాకు దాచే అవకాశం లేదు. ఇది కూడా వాడి కంట పడింది అంటే నీకు డబ్బు మిగలదు. పెళ్లి సార్ పొద్దుటే ఈ పని ఎత్తుకున్నావందే. ఈ వాసనకినా వాంతులు అవుతాయేమోనని. అదేంటి? ఏముంది, మన పెళ్లి జరిగి 10 ఏళ్ళైంది, ఇంతవరకు ఒక్క నలుసైనా కలగలేదు. 4 రోజులు ఆగవే, నలుసేం కర్మ. బొమ్ముడు ఇలాంటి కమల పిల్లలు పుడతారు. పుడతారు. నేను కాపురానికి వచ్చాక ఎదురింటోళ్ళ గేద 3 సార్లు ఈనింది. నాకు ఒక్కసారి సరదాకైనా వాంతులయ్యే కాదు, ముచ్చటగా డోకుందామని అడ్డమైన గడ్డి తింటావున్నా గేదవది అరాయించుకుపోతాంది. బెంగెట్టుకోక, గవర్నమెంట్ వాడి మాట ప్రకారం ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకున్నాను. కావాలని చెప్పు, ఇక అంతే. రోజుగా ఆ పెట్టి కింద 5 రూపాయల కోసం తీసాయండ్రా. ఇంట్లో సరుకులు కావాలంటే నేనే తీశాను. ఏ అట్లా 50 వచ్చినాడా? ఏంట్లో నువ్వు తెచ్చే సరుకులు అన్ని పట్టాలే సరికందా? నేను కష్టపడి సంపాదించినంత నేను తగలస్తావట్రా. ఏందట్ట నోరు బారేసుకుంటావు? నువ్వు తింటలా ముప్పొద్దులో పని చేయడం లేదంటే ఎట్ట చేస్తాను? నాకు నచ్చిన పని దొరకొద్దేంది? అసలు నీకే పని నచ్చుద్దురా? అక్షర ముక్కలు ఏం యాదవి కరకచేరు ఉద్యోగాలు వచ్చేస్తా ఏంటి? 4 మూల తిరిగి పని ఎత్తుకోవడం లేదు. అస్తమానం తలాన్ని కొంగట్టుకుని. అంటే నేను నీ కొడుకుని కుంగు కట్టుకుని తిప్పుతుంటాననేగా, అంత కర్మ నాకేం పట్టినదేయో. ఏందా దాని మీద అట్ట నోరు బారేసుకుంటున్నావు? అదేం చేసిందని? ఇంకా అది కాబట్టి నువ్వు ఎన్ని మాటలన్నా ఇంటి జాగ్రత్త చేస్తుంది, ఇంత ఉండి పడేస్తుంది. నువ్వు సంతోషించి అమ్మలు పడి ఏంట్రా మమ్మల్ని ఏదో పెట్టి పోస్తున్నట్టు మాట్లాడుతున్నావు? మేము సంపాదించుకుంటున్నాం, తింటున్నాం. అయ్యి నీకో మాట అన్నావంటే మీ ఏరి వెళ్ళిపోతాం. నీ బతికే వద్ద ఆలోచించుకో. మంగైనా అడగొద్దు. ఇవాళ దీపాల మార్చిన గుర్తేరా? పరికి నేనేసి పక్కనే పెట్టా. అది కాదన్నా. అడగొద్దు. ఏ కళాసిన ఓని కూడా నేసా దగదగ మెచ్చిపోతాను. కాదన్నా. అడగొద్దు. అప్పిస్తావా అని అడగొద్దు. డబ్బున్నప్పుడు ఇద్దు గానీ తీసుకెళ్ళరా. వినిపించుకోండి. అడిగినా కాదు, చీర కావాలా? ఎవరికిరా? అడగద్దు, చీర కావాలంటే. అత్తమ్మకేంట్రా? అడగద్దు, త్వరగా ఇచ్చేయి. అమ్మరు కట్టుబెడుతున్నావా? అడగద్దు, ఎవరికొవరికి ఇచ్చేయి. జీతాలకేంట్రా? అది అట్టాడు. ఈ పుట్టినరోజు నుంచి పద్ధతి మార్చేసాం. చీరలే. మాతల్లే ఈ పుట్టినరోజులు చేసుకుని కడుపు నిండా పిల్లల్ని కానీ చల్లంగా బతుకమ్మా. తల్లిని పిల్లని కడుపులో ఎట్టుకుని కష్టం సుఖం సూత్తా పెంచావు గౌరమ్మ. ఇదెంత పెద్దదైనదంటే అదంతా నీ చేస్తావే. ఊరికే చేశానంటా వెటయ్యా. మా కొండడికి ఇచ్చి పెళ్లి చేస్తే అది నా బిడ్డ అవదు. ఇదిగోనే, నోరు తీపి చేసుకో.
ఏంటి అట్టా చూస్తున్నావు? కొండడింటో లేడు. బే కొండడి కోసం కాదు, ఇక్కడేదో సప్పుడైనట్టుంటాను. సప్పుడైంది గుడిసెలో కాదే, నీ గుండెల్లో. ఓ పెద్దమ్మ, నీకెప్పుడు పరాస్కాలి. అదిగో రాయబారం వచ్చిందిగా, ఇంకా నిలబడ్డావే? ఎల్లు.